ఆర్య చారుకు ఒక చీరిద్దాం అనుకుంటున్నా. నువ్వేమన్నా ఆశ్రయిస్తున్నావేంటి? చీరే కదా, దానికి నన్ను అడగడం ఎందుకు? ఇచ్చేయి. నాకే వేసుకోవడానికి ఏమీ లేవు, ఇంకా దానికేమిస్తా? ఏమీ లేవా? నీకున్న బట్టలతో వీచ్ ఎవరు బొటికి పెట్టచ్చు తెలుసా? అవన్నీ పాతగా అయిపోయినాయి ఆర్య. నువ్వు కనీసం కొన్ని చీరలో కవర్ కూడా తీసి చూసి ఉండవు కదా. అన్నం ఉడికిందో లేదో చూడ్డానికి ఒక మెతుకు చూస్తే చాలు, అన్నం అంతా తినాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దానికి అన్నం పెడుతున్నావా, బట్టలు పెడుతున్నావా? బట్టలే. అయితే నీకున్న వాటిలో ఏదో ఒక చీర ఇచ్చేయచ్చు కదా. ఇది ఇస్తా. మొన్న మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీ అమ్మ పెట్టింది నాకు. ఆ చీర ఎందుకు? వేరేదే వచ్చు కదా. ఇది చూసినావా ఎట్లుందో? ఎవ్వరు కట్టరు. చారుకి ఇస్తే తన్ను కూడా కట్టదు. ఊర్లో వాళ్ళందరికీ సక్కగిస్తుంది, కానీ నా వరకు వచ్చేసరికి ఇగో ఇట్లాంటివి ఇస్తుంది. ఏం బాగాలేదు. సరే, నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు. నీకు ఎలా కావాలో అలా చేసుకో. నాకు పని ఉంది, ఉంటా. అమ్మగారు, నా పని అయిపోయింది, నేను వెళ్తున్నా, రేపు వస్తా. చారు ఒక నిమిషం, ఏంటమ్మగారు? నీకో సర్ప్రైజ్. ఈ ఇల్లేమన్నా నాకు రాసిస్తున్నారా? మేమెక్కడ ఉండాలి? రోడ్ మీద? అంటే అమ్మగారు సినిమాల్లో జమీందారులు ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఇల్లు రాసిస్తారు కదా పనులకి, అలా ఏమన్నా ఇస్తున్నారేమో అని. ఇది సినిమా కాదు, నేను జమీందార్ అంతకన్నా కాదు. నీకో చీర తెప్పించిన, కట్టుకుంటావని. తీసుకో. బాగుందా? నచ్చిందా? ఇది చీరా నాకే కనుక ఇంట్లో పని మనిషి ఉంటే దానికి ఇచ్చినా ఇది వేసుకోదు. కర్టన్లకు ఉండాల్సిన గుడ్డను తీసుకొచ్చి చీర అంటారంట అమ్మగారు. దానికన్నా నయం ఇయ్యకుండా ఉండాల్సింది, ఇజ్జతన్నా మిగిలి. అంటే అమ్మగారు, మీరు వేసే బట్టలు మీ స్టైల్ ఎంత బాగుంటాయో తెలుసా? ఒక్కొక్కసారి నాకే ముద్దస్తుంటది. అలాంటిది మీ దగ్గర నుంచి ఇలాంటి చీర తీసుకోవడం నా వల్ల కాదు అమ్మగారు, నా వల్ల కాదు. మీరెవరు? సుధామాడివాడ. మీరు చీరేస్తే చెప్పుకోవాలి వాడ. అది మీ రేంజ్, అది మీ రాయల్టీ, అది మీ కాపబిలిటీ. అలాంటిది మీరు ఈ చీర